తిరుమల కల్తీ నెయ్యి అంశంపైన సర్కార్ దూకుడు పెంచింది. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ మాధవ్లు భేటీ అవుతున్నారు. సమావేశంలో మరికొంతమంది మంత్రులు కూడా పాల్గొనే అవకాశం కనబడుతోంది. ఇక తిరుమల లడ్డూ అంశంలో ఉమ్మడి కార్యాచరణ పైన చర్చ జరగబోతోంది. సిట్ రిపోర్టుపై విచారణ కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక అంబటి అరెస్టు పైన జగన్ మాట్లాడిన మాటలు, కాపు సామాజిక వర్గ పరిణామాలపైన ఈరోజు చర్చించే అవకాశం ఉంది. సో పెద్ద ఎత్తున జగన్ కాపు టైగర్ అంబటి అని మాట్లాడుకొచ్చారు. అంటే రెండు కులాల మధ్య విభేదాలు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం కలిసికట్టుగా ఎలా ఉండాలి, క్షేత్రస్థాయిలో మన వాళ్ళు ఎలా పనిచేయాలి, కులాల వారిగా విభజించకుండా ఏ రకంగా మనం కలిసికట్టుగా ఉండాలని చెప్పి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా ఇటు ఏపీ స్టేట్ చీఫ్ బీజేపీ మాధవ్ కూడా పాల్గొంటున్నారు ఈ చర్చలో. అంటే సో కీలకంగా తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ఏం చేయాలన్న దాంతో పాటుగా జగన్ని ఇప్పుడు ఎలా ట్యాకిల్ చేయాలి, ఇప్పుడున్న హ్యాపెనింగ్స్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మరీ ముఖ్యంగా మనం గతంలో అంటే డెఫినెట్గా గత ప్రభుత్వంలో చాలామంది చెప్పుకొచ్చారు. ఏకంగా పవన్ కళ్యాణ్ వ్యక్తి అయితే కొన్ని దీక్షలు చేపట్టారు. లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని. జంతువుల కొవ్వు ఏమీ లేదన్నట్టుగా సిట్ తేల్చింది. కానీ కల్తీ నెయ్యి మాత్రం వాడారు. కల్తీ నెయ్యి కాదు, అసలు నెయ్యే లేదు దాంట్లో. పామ్ ఆయిల్, ఇతరత్ర కెమికల్స్తో లడ్డూ ప్రసాదం తయారు చేశారు. కానీ జంతువుల కొవ్వు లేదనేది మాత్రం చాలా స్పష్టంగా తెలియజేశారు.